అందరికీ నమస్కారం. మన మాట ఛానల్‌కి స్వాగతం. మీరు గనక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల ముఖచిత్రం ఎలా ఉండబోతోందో తేలిపోయింది. వైసీపీ ఒకవైపు, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమి ఒకవైపు. ముఖాముఖి పోరు జరగబోతోంది. కాంగ్రెస్, వామపక్షాలు మరో కూటమిగా పోటీలో నిలిచినా వాటి పోటీ నామమాత్రమే. పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని ఆశలు పెట్టుకున్న జనసైనికులు నీరుగారిపోయారు. టీడీపీ, జనసేన కూటమికి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని జనసైనికులు ముందు నుంచి ఊహించారు. అలా కాకపోయినా కనీసం పవర్ షేరింగ్ తప్పనిసరిగా ఉంటుందనుకున్నారు. పవన్ కనీసం 2 ఏళ్లు సీఎంగా ఉంటారని భావించారు. జనసేనకు కనీసం 40-50 సీట్లు కేటాయిస్తారన్న అంచనా నుండి ఇవన్నీ వచ్చాయి. కానీ ఎప్పుడైతే 24 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారో అప్పుడే జనసైనికుల ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇప్పుడిక జనసైనికుల ఆశలన్నీ 2024 నుంచి 2029 వైపుకు మళ్ళాయి. అయితే 2024లో ఇలా జరగాలి అని కోరుకోవటంలో జనసైనికులు 2 రకాలుగా కనిపిస్తున్నారు. ఒక రకం జనసైనికులు ఏమని కోరుకుంటున్నారంటే జనసేన పోటీ చేసే 21 సీట్లు కూడా గెలుచుకోవాలని, వైసీపీ 80 సీట్లు గెలుచుకోవాలని, టీడీపీ 70 సీట్లు గెలవాలని, అప్పుడు ఎవరు అధికారంలోకి రావాలన్నా జనసేన మద్దతు తప్పనిసరి అని, అప్పుడు కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్లుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఆశపడుతున్నారు. మరో రకం జనసైనికులు మాత్రం ఇలా జరిగే అవకాశం ఉండదని, అదే సంఖ్యలో 3 పార్టీలకు సీట్లు వచ్చినా కూడా మన పిచ్చిమహారాజు రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేయాలనుకుంటారు తప్ప తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోరని అంచనా వేస్తున్నారు. జనసేన 21 సీట్లు గెలుచుకోవాలని, టీడీపీకి 20 సీట్లే రావాలని, అప్పుడు 2024 నుంచి 2029 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉంటారని, 2029 ఎన్నికల నాటికి టీడీపీ పూర్తిగా కనుమరుగవుతుందని, ఆ పార్టీ నాయకులంతా పవన్తో వచ్చేస్తారని, అప్పుడు 2029లో జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని, అలా జరగాలని మరో రకం జనసైనికులు కోరుకుంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మాట ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.